లాజిక్స్. మీరు ఎవరైనా ఎస్ఎస్సి అండ్ రైల్వేస్ కి ప్రిపేర్ అవుతున్నారా? సో వాళ్ళ కోసమే ఈ వీడియో అన్నమాట. సో మన యూట్యూబ్ ఛానల్ విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో ఎవ్రీడే మ్యారథాన్ అనేది జరగబోతుంది ఈ 15 డేస్. సో ఈ 15 డేస్ లో వచ్చేసి మనకి రైల్వేస్ అండ్ ఎస్ఎస్సి నుండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వల్ల యూజ్ ఏంటి అంటే అరౌండ్ 30% క్వశ్చన్స్ వచ్చేసి నెక్స్ట్ నోటిఫికేషన్ లో యూజ్ అవుతాయి. మరి మిగతా 70% సంగతి ఏంటి అంటే ఆ 70% కోసమే మన విఎంఆర్ లాజిక్స్ లో ఫుల్ కోర్సెస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. అయితే మీరు ఆఫ్లైన్ లో చూసుకుంటే 3 days డెమో క్లాసెస్ అనేవి ఉంటాయి. నచ్చితే ఏంటి మనం ఆ కోర్స్ అనేది దాంట్లో జాయిన్ అయిపోతాం ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ లో. ఇన్ ద సేమ్ వే ఆన్లైన్ లో కూడా మేము అదే వేలో వెళ్ళాలి అనేసి మీకు 7 days ఆఫ్లైన్ లో అయితే 3 days డెమోస్ ఇస్తారు. బట్ ఇక్కడ 7 days డెమో విత్ 9 rupees, జస్ట్ 9 rupees తో కోర్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ ఆఫర్స్ వచ్చేసి 5th, 6th, 7th ఆగస్ట్ వచ్చేసి అవైలబుల్ గా ఉంటాయి. వీటిని యూటిలైజ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. Hi dear students, welcome to VMR Lagics and guys, this is your VMR. సో ఈ గైస్ ఇప్పుడు నేను మీకు ఏంటంటే కొన్ని సెషన్స్ యూట్యూబ్లో ఇస్తున్నామండి. ఈ యూట్యూబ్లో ఇచ్చే సెషన్స్ ఏంటంటే ఎస్ఎస్సి సిజిఎల్ సంబంధించిన క్వశ్చన్స్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ సంబంధించిన క్వశ్చన్స్, ఈ 2 ఎగ్జామ్స్లో ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్స్, అంతేకాకుండా ఈ 2 ఎగ్జామ్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు బోర్డు మీద డిస్ప్లే చేస్తాం. సో నేను క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే పాస్ చేయండి. ఫస్ట్ పాస్ చేసి ఆన్సర్ సాల్వ్ చేయండి. క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయండి, పాస్ చేయండి, ఆన్సర్ సాల్వ్ చేయండి. టైం పెట్టుకోండి. టైం ఎంత అంటే 35 seconds పెట్టుకోండి. 35 to 40 seconds పెట్టుకోండి. 40 seconds కూడా ఆపేయండి. 40 seconds అవనే తర్వాత అది వచ్చినా రాకపోయినా ఆపేసేయండి. అప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ వినండి. ఓకే మై డియర్, ఐ రిపీట్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. ఈ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పే క్వశ్చన్స్. సో అందువల్ల ఏం చేస్తారంటే మీరు ఒక 40 seconds పాస్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ అవ్వగానే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయగానే నువ్వు పాస్ చేసి సాల్వ్ చేసి కామెంట్ పెట్టు. నీకు వచ్చింది కరెక్టా కాదా కామెంట్ పెట్టు. ఈ మొత్తం ఎన్ని క్వశ్చన్స్ నీకు ఎన్ని కరెక్ట్ చేసావో కామెంట్ పెట్టు. దెన్ విల్ టెల్ యూ నీకు సీజీఎల్ వస్తుందా, ఆర్ఆర్బి ఎన్టీపీసీ వస్తా లేదా అది మనం చెప్పచ్చు. హాయ్ ఆల్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్ అండ్ గైస్, దిస్ ఇస్ యువర్ విఎంఆర్. రైట్ నో ఇప్పుడు నేను మీకు చెప్పబోయే క్వశ్చన్స్ ఏంటంటే ఎస్ఎస్సి సిజిఎల్ అండ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ వీటికి సంబంధించిన క్వశ్చన్స్. అంటే ఈ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈ క్వశ్చన్స్ పక్కా చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనమాట. రైట్, అలా క్వశ్చన్ నెంబర్ 21 అలా కాస్ట్ ఆఫ్ ఇన్స్టాలింగ్ ఏ పోల్ ఈజ్ 100 rupees. ఒక పోల్ ఇన్స్టాల్ చేయాలంటే కాస్ట్ ఎంత అంటే 100 రూపాయలు ఒక పోల్ ఇన్స్టాల్ చేయాలంటే. And the cost of pulling a wire from the installed pole is 50 per kilometer. ఇందులో వైర్ వేయాలంటే 1 kilometerకి 50 rupees అండి. 50 rupees 1 kilometerకి వైర్ వేయాలంటే ఆ పోల్లోంచి. What will be the cost of pulling the wire on the poles for a distance of 9 kilometers? ఒక పోల్ వేయడానికి 100 rupees, వైర్ 1 kilometer ఎత్తానికి 50 రూపాయలు అన్నాడు. What will the cost of pulling the wire of poles of distance 9 kilometers? మొత్తం 9 kilometers డిస్టెన్స్ ఉంది. ఎంత డబ్బులు తీసుకుంటాం? క్వశ్చన్ చూడండి గైస్, అబ్జర్వ్. మీరు బయట కరెంట్ పవర్స్ చూస్తారు కదా, పోల్స్ చూసి ఉంటారు కదా. పోల్స్ ఒక కరెంటు స్తంభం ఇన్స్టాల్ చేయాలంటే అంటే భూమిలో వేయాలంటే 100 రూపాయలు. ఒక పోల్ వేస్తే 100 రూపాయలు అన్నాడు. నెక్స్ట్ ఏంటంటే ఆ పోల్స్ మధ్యలో కరెంట్ వైర్ తీసుకెళ్ళాలి కదా. 1 kilometer ఉంటే వైర్ కనుక 1 kilometer వేస్తే 50 రూపాయలు ఛార్జ్ చేస్తాను. 1 kilometer అయితే 50 రూపాయలు. మొత్తం 9 kilometers వేసాడు పోల్స్. ఓకే, మరి ఎంత ఛార్జ్ చేస్తాం అన్నాడు. ద కాస్ట్ ఆఫ్ ఇన్స్టాలేషన్ ఆఫ్ పోల్ ఈజ్ 100 అండ్ ద పుల్లింగ్ ద వైర్ ఫ్రమ్ ద ఇన్స్టాల్డ్ పోల్ ఈజ్ 50. పోల్స్ టు బి ఇన్స్టాల్డ్ 1 kilometer డిస్టెన్స్. ప్రతి పోల్ మధ్యలో డిస్టెన్స్ 1 kilometer ఉండాలి. ప్రతి పోల్ మధ్యలో డిస్టెన్స్ కదా 1 kilometer. మొత్తం 9 kilometers ఉండాలండి. చూడండి, మధ్యలో గ్యాప్ 9 kilometers ఉండాలి. గైస్, సెకండ్ పోల్, థర్డ్ పోల్, 4th పోల్, 5th పోల్, 6th పోల్, 7th పోల్, 8th పోల్, 9th పోల్. ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే ఎన్ని పోల్స్ వస్తాయి మీకు? ఇగో ఇది 1 kilometer, ఇక్కడ 1 kilometer, ఇక్కడ 1 kilometer, ఇక్కడ 1 kilometer, ఇక్కడ 1 kilometer. ఎన్ని ఉన్నాయి కిలోమీటర్స్ చూడండి. 1 2 3 4 5 6 7 8 9 పోల్స్ వేస్తే 8 వస్తాయి. కానీ 9 kilometers రావాలి. ఓకే చూడండి, ఇప్పుడు గ్యాప్ 9 రావాలంటే 10 పోల్స్ ఉండాలండి. గ్యాప్ 9 రావాలంటే 10 పోల్స్. గ్యాప్ 5 రావాలంటే 6 పోల్స్ వేయాలి. ఫస్ట్ లాస్ట్ కదా, 5 kilometers రావాలంటే 6 పోల్స్ వేయాలి. 10 kilometers రావాలంటే 11 పోల్స్ వేయాలి. 9 kilometers రావాలంటే 10 పోల్స్ వేయాలి. 10 పోల్స్ వేసాను, మొత్తమే 10 పోల్స్.
ప్రతి పోల్కి ఎంత అంటే కాస్ట్ 100 రూపాయలు. 10 పోల్స్ వేసాను, 10 పోల్స్కి 1000 రూపీస్ అయింది. పోల్స్ ఇన్స్టాల్ చేయడానికి 1000 అయింది. నెక్స్ట్ ఏమన్నాడు, వైర్ పంపించడానికి 1 కిలోమీటర్ వైర్కి 50 రూపాయలు. మొత్తం 9 కిలోమీటర్స్ వైర్ అంతా అంటే ఇక్కడ నుంచి అడగలేదు కదా, మొత్తం 9 కిలోమీటర్స్ ఉన్నాయి వైర్. 1 కిలోమీటర్కి 50 రూపాయలు. మరి 9 కిలోమీటర్స్కి 950 ఎంత అండి, 450. సో మొత్తం మీద ఎంత ఛార్జ్ చేయాలి మీరు, 1450 ఛార్జ్ చేయాలి. సో ఆన్సర్ 1450, ఆప్షన్ బి ఆన్సర్. క్లియర్? I love you. Question number 22, I love you. Which of the following fraction when added to 9/7 gives the sum as 1? 9/7కి ఏది యాడ్ చేస్తే సమ్ అనేది 1 వస్తుందని అడిగాడు. సమ్ 1 రావాలి, ఏం యాడ్ చేస్తావు అని అడిగాడు. 9/7కి ఏం యాడ్ చేస్తే సమ్ అనేది 1 వస్తుంది. క్వశ్చన్ గైస్, 9/7కి వాట్ మస్ట్ బి యాడెడ్ సో దట్ రిజల్ట్ ఈజ్ 1 అన్నారు. వెంటనే కొంతమంది చేస్తారంటే సార్ మూవ్ సార్ 1 మైనస్ 9/7 7 సార్ 7 మైనస్ 9 మైనస్ 2/7 అయిపోయింది సార్, మైనస్ 2/7 యాడ్ చేసుకో ఆన్సర్ అంటాడు. ఎసానో ఉందా ఆప్షన్లో? 9/7కి ఏం యాడ్ చేస్తే నీకు 1 వస్తుంది అన్నారు. సో ఇది మూవ్ చేస్తే ఏమైంది, అయిపోయింది మైనస్ 2/7. ఆప్షన్లో లేదుగా అంటే డోంట్ వరీ, దాని మల్టిపుల్స్ ఏమన్నాయో చూసుకోండి. ఇక్కడ మైనస్ 2/7 లేదు. దీని మల్టిపుల్స్ చూడండి, దీని మల్టిపుల్స్ చూడండి. ఇదైతే మల్టిపుల్స్ కావు, ఇది మల్టిపుల్స్ కావు. ఈ రెండు మల్టిపుల్స్ అవుతాయి చూడండి. 2 టేబుల్లో 6 రావాలంటే ఇంటూ 3 చేసాను అనుకో, ఇంటూ 3 చేస్తే 3 2s 6, ఓకే, 3 7s 21, ఓకే అయిపోయింది. ఇదే ఆన్సర్. దట్స్ ఆన్సర్. లేదు సార్ చెక్ చేద్దాం అంటే ఓకే చెక్ చేద్దాం ఏముంది కానీ 9/7కి 6/21 యాడ్ చేస్తే ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. LCM 21, 7 టేబుల్ 3 times 3 9s 27, 21లో 21 6 అండి. సో 21/21 ఎంత అంటే 1 సరిపోయింది, అదే ఆన్సర్. ఓకే, I love you. Question number 23, I love you. Find the difference between the compound interest and simple interest on a sum of 10,000 at 10% per annum. ఒక 10,000 ఇచ్చాను, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 10% per annum for 1.5 year, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. SICI డిఫరెన్స్ ఎంత అని అడిగారు. హాఫ్ ఇయర్లీ ఛార్జ్ చేసా అన్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఎంత అన్నారు. ఇయర్లీ 10% అండి. మరి హాఫ్ ఇయర్లీ ఇంట్రెస్ట్ చెప్పండి నాకు ఫస్ట్. ఇయర్కి 10%, మరి హాఫ్ ఇయర్కి ఎంత అండి పర్సంటేజ్? 5% పర్ హాఫ్ ఇయర్లీ. 1.5 ఇయర్లో ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. 1.5 ఇయర్లో 3 ఉన్నాయి. సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ డిఫరెన్స్ ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటి, ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ కాబట్టి సేమ్ ఉంటాయి. మరి కాంపౌండ్స్ ఎవ్రీ ఇయర్ అనేది ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ యాడ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో దాని ప్రకారం సింపుల్ ఇంట్రెస్ట్లో ఫస్ట్ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%, సెకండ్ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%, థర్డ్ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్ 6 months, సెకండ్ 6 months, థర్డ్ 6 months, ఎవ్రీ 6 monthsకి 5% అనేది మారదు సింపుల్ ఇంట్రెస్ట్లో. మరి కాంపౌండ్స్లో మారుద్దండి. ఫస్ట్ 6 monthsకి 5%, సెకండ్ 6 monthsకి దీని మీద 5% యాడ్ అయ్యి 5, థర్డ్ 6 monthsకి దీని మీద 5% అయ్యి 5. ఓకే, డిఫరెన్స్ చెప్పండి. ఇది 5 5 5 5 5 5 ఎగస్ట్రా ఎంత వచ్చింది? ఇదే కదా ఎగస్ట్రా డిఫరెన్స్, అదే కదా. సో 0.25 0.51 యాడ్ చేయండి. 0.7625% ఈజ్ ద డిఫరెన్స్. సో డిఫరెన్స్ ఎంత అంటే 0.7625%. ఆ డిఫరెన్స్ ఎంత అని అడిగాడు. 10,000 మీద 0.7625% ఎంత అని అడిగారు. ఓకే, ఈ 4 zeros మూవ్ చేస్తే ఏమొస్తుంది? పర్సంటేజ్ కావాలంటే 2 zeros క్యాన్సిల్, రిమైనింగ్ మల్టిప్లై. సో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 76.25. అది డిఫరెన్స్. ఆప్షన్ సి ఆన్సర్. క్లియర్? ఆప్షన్ సి. అలాఫీ క్వశ్చన్ నెంబర్ 24. 15 men can do a work in 330 days. 15 men ఒక వర్క్ ఇస్తే 330 daysలో చేశారు. బట్ ఆఫ్టర్ 220 days 15 more men are recruited. In how many more days will the work be completed? ఇది క్వశ్చన్ మార్క్ ఫ్రమ్ టైమ్ అండ్ వర్క్ చైన్ రూల్ నుంచి. టైమ్ అండ్ వర్క్ చాప్టర్ నేమ్, సబ్ చాప్టర్ చైన్ రూల్. ఓకే, మీరు అక్కడ మీకు ఇలాంటి క్వశ్చన్స్ చాలా చెప్పాము. ఇది క్వశ్చన్ చూడగానే వెంటనే చేసేస్తారు VMR లాజిక్ స్టూడెంట్స్ అయితే, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే చూడండి, ఈజీ క్వశ్చన్స్. 15 men ఒక వర్క్ని 330 daysలో చేస్తారండి. బట్ ఆఫ్టర్ 220 days వెన్ యూ సీ ద వర్డ్ ఆఫ్టర్ అనే వర్డ్ చూడగానే, వెన్ యూ సీ ద వర్డ్ ఆఫ్టర్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కొట్టిపడే.
15 మెన్ కనుక ఉంటే 220 డేస్ అయిపోయినాయి అంటే మొత్తం 330 డేస్లో వర్క్ అవ్వాలి. 220 డే యాక్చువల్గా 15 మెన్ 330 డేస్లో చేయాలి. 220 డేస్ అయిపోయాయి, 220 డేస్ అయిపోయాయి ఓవర్ అనగానే మిగతా ఈ 15 మెన్ 110 డేస్లో వర్క్ చేయాలని చెప్పాలి మీరు. సార్ 220 డేస్ అయిపోయినాయి అంటే ఈ 15 మెన్నే ఉంటే కనుక 110 డేస్లో అవ్వాలి వర్క్. కానీ తర్వాత ఏమైంది, 15 మెన్ మోర్ ఆర్ రిక్రూటెడ్, ఇంకొక 15 వచ్చారు, ఇప్పుడు 30 మెంబర్స్ అయ్యారు. ఇదే 15 మెంబర్స్ ఉంటే 110 డేస్ తీసుకునేవాళ్ళు, కానీ 30 మెంబర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎన్ని డేస్ తీసుకుంటారు చెప్పండి. సో మెన్ డేస్ రిలేటెడ్ ఫార్ములా మెన్ ఇంటూ డేస్ ఇస్ ఈక్వల్ టు మెన్ ఇంటూ డేస్. సో 15 టేబుల్ క్లియర్గా 2 టైమ్స్ అలా 2 టేబుల్ 55 డేస్ అంటే 15 మెంబర్స్ అయితే రిమైనింగ్ వర్క్ని 110 డేస్లో చేస్తే మరి ఒక 15 ఎక్స్ట్రా కొత్తగా వస్తే అంటే 30 మెంబర్స్ ఆ మిగిలిపోయిన వర్క్ ఎన్ని డేస్లో చేస్తారంటే ఆన్సర్ 55 డేస్లో చేస్తారు. మిగిలిపోయిన వర్క్ని 55 డేస్లో చేస్తారు. క్వశ్చన్, హౌ మెనీ మోర్ డేస్ విల్ బి రిక్వైర్డ్ టు విల్ ఇట్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద వర్క్. ఇప్పటికీ 210 డేస్ అయిపోయినాయి, 220 డేస్ అయిపోయినాయి, ఇంకా ఎక్స్ట్రా ఎన్ని డేస్ కావాలి, ఇంకొక 50 డేస్ ఇస్తే 55 డేస్ ఇస్తే వర్క్ ఈస్ కంప్లీటెడ్. క్లియర్? All of you, question number 25, all of you. The population of a village during the first year increased by 5%, during the second year diminished by 5%, and at the end of the second year population was 9975. What is the population at the beginning of the first year? చూడండి, పాపులేషన్ ఆఫ్ విలేజ్ డ్యూరింగ్ ద ఫస్ట్ ఇయర్ ఏమైందంటే విలేజ్ పాపులేషన్ ఒక 5% పెరిగింది. సెకండ్ ఇయర్ ఏమైందంటే విలేజ్ పాపులేషన్ ఒక 5% తగ్గింది. సెకండ్ ఇయర్ తర్వాత పాపులేషన్ చూస్తే 9975 ఉన్నారు. మరి స్టార్టింగ్లో ఎంతమంది ఉన్నారు? వాట్ ఆర్ ద పాపులేషన్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్? రైట్, క్వశ్చన్ చూడండి. ఇది మీకు ఇందాకే చెప్పాను, ఇందాక కూడా ఒక క్వశ్చన్ లాస్ట్ క్లాస్ అంత ముందు క్వశ్చన్ చెప్పాను మీకు. ఏది, శాలరీ ఫస్ట్ 15% పెరిగింది, తర్వాత 25% తగ్గింది, నా చేంజ్ ఎంత అని అడిగాను అక్కడ. అప్పుడు మీకు ఇనిషియల్ లెటర్లో చెప్పచ్చు, లేకపోతే 100 తీసుకుని చేయొచ్చు అని చెప్పాను. ఇక్కడ కూడా అంతే, 100 తీసుకుని చేయొచ్చు, ఎందుకంటే నా పర్సన్ పెద్ద హార్డ్ ఏం లేవు, ఈజీగా ఉన్నాయి. 100 తీసుకొని చేయొచ్చు. లేదు సార్ ఇనిషియల్ లెటర్ చేస్తాను, ఇనిషియల్ లెటర్. ఐ హోప్ లాస్ట్ క్లాస్లో మీకు 100 తీసుకుని చెప్పాను కదా. లెట్స్ గో విత్ ఇనిషియల్ లెటర్ నౌ. 5% ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 1/20. ఇనిషియల్గా శాలరీ ఎంత అంటే 20, తర్వాత ఒకటి పెరిగాక 21. ఇక్కడ పెరిగింది ఒకటి. ఇనిషియల్ శాలరీ 20, ఒకటి పెరిగింది, ఫ్రాక్షన్ వాల్యూ 1/20. సెకండ్ ఇయర్లో శాలరీ 20 ఉండేది, తగ్గింది ఒకటి అంటే 19 అయింది. ఓకే, స్టార్టింగ్ నా శాలరీ ఎంత అంటే 400 అండి, 20 సార్. ఇప్పుడు శాలరీ ఎంత అంటే 19 1 సార్ 19, 1 క్యారీ, 19 2 సార్ 38, 1 39. సో స్టార్టింగ్లో శాలరీ 400 ఉండేది, ఇప్పుడు 399 అయింది. స్టార్టింగ్లో శాలరీ 400, ఇప్పుడు 399. అంటే ఇప్పుడు శాలరీ ఇచ్చారు వాడు 9975, అయితే బిగినింగ్లో శాలరీ ఎంత క్వశ్చన్. సో 399కి 9975 ఇచ్చారు. ఇనీషియల్గా ఎంతమంది ఉన్నారు అంటే 2 years తర్వాత ఎంత ఇచ్చారు, ఇనీషియల్గా ఎంత. ఓకే, జనాభా. సో 399 టేబుల్ ఎన్నిసార్లు అంటే దీన్ని 400 టేబుల్ అనుకో. కాసేపు 400 ఏముంది, 400 to 800. 800 పోతే 800 ఇంకా 2 తక్కువే అనుకోండి. 800 అంటే 197 + 2 197 + 2 199. ఓకే, 1995. 400 టేబుల్ అనుకోండి, అంటే 399 టేబుల్ 5 times 25 times అండి. సో 400 × 25, 425 100 00. So answer all of you 10,000. The answer is 10,000, option B. Clear? All of you, question number 26, all of you. Which digit on the unit place? Unit place లో ఏం వస్తుంది అని అడిగాడు. ఒకట్ల స్థానంలో ఏం వస్తుంది క్వశ్చన్. ఒకట్ల స్థానంలో సింపుల్, ఈ మొత్తం నెంబర్ అంతా అవసరం లేదు, నాకు లాస్ట్ చాలు. 0 స్క్వేర్ అంటే 0 వస్తుంది. ఇక్కడ 1 స్క్వేర్ అంటే 1 వస్తుంది. 2 స్క్వేర్ అంటే 4 వస్తుంది. 3 స్క్వేర్ అంటే 9 వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకుంటే 9 + 1 10 + 4 14 వస్తుంది. యూనిట్ డిజిట్లో 4 ఉంది, ఆన్సర్ ఆప్షన్ డి. క్లియర్? మొత్తం చేయకూడదండి, వాడు యూనిట్ డిజిట్లో ఏమొస్తుంది అన్నాడు. సో యూనిట్ డిజిట్స్ మాత్రమే చూసాను నేను. ఓకే, వెంటనే సార్ 10 డిజిట్లో ఏమొస్తుంది అంటే అది నువ్వు 10 డిజిట్లో ఏమొస్తుంది అంటే మళ్ళీ నువ్వు బేసిక్స్ విఎంఆర్ లాజిక్స్ క్లాస్ విను, అప్పుడు నీకు అర్థమైంది ఎలా చేయాలో. సార్ 100 డిజిట్లో విఎంఆర్ లాజిక్స్ క్లాస్ విను, అక్కడ చెప్పా మొత్తం కూడా. 10 డిజిట్లో ఎలా చేయాలి, 100 డిజిట్లో అడిగితే ఎలా చేయాలి అక్కడ చెప్పాను. ఓకే, లాస్ట్ 2 డీస్ అయితే ఎలా చేయాలి, లాస్ట్ 3 డీస్ అయితే ఎలా చేయాలి. ఇక్కడ ఓన్లీ లాస్ట్ 1 డిజిట్ అడిగాడు, లాస్ట్ 2 డీస్ అడిగాడు, లాస్ట్ 3 డీస్ అడిగారు. మొత్తం చేస్తా అంటే అవదు, ఎలా చేయాలి అక్కడ చెప్పాను, అక్కడ వినండి. All of you, question number 27, all of you.
Shyam drives his car at 30 kilometers at a speed of 45 km/h. ఒక శ్యాము 30 కిలోమీటర్స్ డ్రైవ్ చేశారండి. ఏ స్పీడ్తో వెళ్ళాడంటే 45 స్పీడ్తో వెళ్ళాడు. 45 స్పీడ్తో ఒక 30 కిలోమీటర్స్ డ్రైవ్ చేశారు. అండ్ నెక్స్ట్ 1 hour 20 minutes హీ డ్రైవ్స్. నెక్స్ట్ ఒక 120 minutes ఏం చేశారంటే హీ డ్రైవ్స్ అట్ 50. నెక్స్ట్ ఒక 1 hour 20 minutes వెళ్ళాడు. ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ ఫర్ ద ఎంటైర్ జర్నీ. మొత్తం మీద యావరేజ్ స్పీడ్ ఎంత అని అడిగాడు. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఫర్ ద ఎంటైర్ జర్నీ? సగటు వేగము ఎంత? క్వశ్చన్. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఫర్ ద ఎంటైర్ జర్నీ? చూడండి ఒకసారి. శ్యామ్ అని వాడు ఏం చేస్తాడు, ఫస్ట్ ఏం చేస్తాడంటే వాడు ఒక 30 కిలోమీటర్స్ వెళ్ళాడండి. ఏ స్పీడ్లో? 45 స్పీడ్లో వెళ్ళాడు. ఒక 30 కిలోమీటర్స్ వెళ్ళాడండి, 45 స్పీడ్లో వెళ్ళాడు. తర్వాత నెక్స్ట్ 1 hour 20 minutes ఏంటంటే 51 స్పీడ్లో వెళ్ళాడు. నా క్వశ్చన్, వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్? సో మై డియర్ ఫ్రెండ్స్, కమాన్ ఆన్సర్. సింపుల్గా మీరు చేస్తుంటారు ఇప్పటికల్లా. యావరేజ్ స్పీడ్ ఫార్ములా టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. మొత్తం ప్రయాణించిన దూరము బై మొత్తం పట్టిన కాలం. జనరల్గా యావరేజ్ స్పీడ్ వస్తుందండి. ఓ పని చేయి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. నువ్వు మొత్తం 100 కిలోమీటర్ ట్రావెల్ చేసావండి 5 గంటల్లో. 5 గంటల్లో 100 ట్రావెల్ చేసావు. 5 గంటల్లో 100 ట్రావెల్ చేసావు. యావరేజ్గా నీ స్పీడ్ అంతా, యావరేజ్గా స్పీడ్ అంతా అంటే 20. సో యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి? సో వాట్ ఈజ్ యావరేజ్ స్పీడ్ ఫార్ములా? టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. అది ఫార్ములా. మొత్తం ఎంత డిస్టెన్స్ వెళ్ళావు, మొత్తం ఎంత టైం పట్టింది. ఓకే చూడండి, ఇక్కడ టైం 1 hour 20 minutes అన్నాడు. ఇక్కడ ఎంత టైం పడుతుంది చూద్దాం. టైం ఎంత పడుతుంది? సి డిస్టెన్స్ 30 వెళ్ళావు, స్పీడ్ 45 వెళ్తున్నావు. టైం ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. 30/45. 15 టేబుల్ 2 times 3 times 2/3 hour. 2/3 hour అంటే ఎన్ని మినిట్స్? 2/3 into 60 చేస్తే 40 minutes అండి. సో మొత్తం ఎంత పడింది? ఇది ఒక 40 minutes, ఇక్కడ ఒక 1 hour 20 minutes. మొత్తం మీద ట్రావెల్ చేసిన టైం ఎంత అంటే 2 hours ట్రావెల్ చేస్తావు. 2 hours రైట్. అక్కడ ఒక 40 minutes, ఇక్కడ 1 hour 20 minutes. ఇక ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసావు? ఇక్కడ ఒక 30 వెళ్ళావు, ఇక్కడ డిస్టెన్స్ కావాలి. డిస్టెన్స్ ఎలా వస్తుందండి? స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత అంటే 51, టైం ఎంత అంటే 1 hour 20 minutes అన్నారు. అవర్స్, ఇది స్పీడ్ km/h ఉంటే ఇది అవర్లో ఉండాలి. అవర్లోకి మార్చాలంటే 20/60, 1/3 hour. ఇది అవర్లోకి మార్చాలంటే ఏం చేయాలి? by 60 వేసుకోవాలి. by 60 వేస్తే 1/3 hour. 1/3 అంటే 4/3 hours. సో 3 టేబుల్ 17, 17 4 ఎంత అంటే 68 కిలోమీటర్స్ వెళ్ళాడు. సో మొత్తం మీద ఎంత డిస్టెన్స్ కవర్ చేశారు? ఇక్కడ ఒక 30, ఇక్కడ ఒక 68, మొత్తం మీద 98 కిలోమీటర్స్ కవర్ చేశారు. 98 కిలోమీటర్స్ కవర్ చేశారు 2 అవర్స్లో. యావరేజ్గా స్పీడ్ ఎంత అంటే 49. ఆప్షన్ ఏ ఆన్సర్. క్లియర్? ఇప్పుడు మీకు డౌట్, సార్ యావరేజ్ స్పీడ్ ఫార్ములా అసలు 3 ఉన్నాయి మనకి. ఒకటి 2a/a+b ఎప్పుడు యూజ్ చేయాలి, a+b/2 ఎప్పుడు యూజ్ చేయాలి, a+b+c/3 ఎప్పుడు యూజ్ చేయాలి. సార్ ఆ కాన్సెప్ట్ అంతా తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే విఎంఆర్ లాజిక్స్ రెగ్యులర్ క్లోజ్ చూస్తే అక్కడ వచ్చేస్తాయి అన్ని. ఆల్ ఆఫ్ యూ, క్వశ్చన్ నెంబర్ 28. ఆల్ ఆఫ్ యూ, the least common multiples of two numbers is 138 times of greatest common multiple. The least common multiples of అంటే LCM of two numbers ఎంత అంటే 138 times of HCF or GCD. ఒక 2 numbers ఉన్నాయండి. ఆ 2 numbers యొక్క కాసాగ్ ఎంత అంటే గసాబాకి 138 times అన్నాడు. నెక్స్ట్ సమ్ ఆఫ్ LCM అండ్ GCD. LCM GCD కలిపితే ఇచ్చారు ఎంత అంటే 2780. ఒక నంబర్ ఇచ్చారండి 460. వాట్ ఈస్ ద అదర్ నంబర్? ఇంకో నంబర్ ఎంత? క్వశ్చన్ చూడండి. ఒక 2 నెంబర్స్కి ఇది ఒక నెంబర్, ఇంకో నెంబర్ అంటే తెలియదండి. ఆ 2 నెంబర్స్కి LCM GCD యాడ్ చేస్తే ఇంత రావాలి. ఆ 2 నెంబర్స్ యొక్క LCM ఎంత అంటే GCDకి 138 times ఉండాలి. ఆ నెంబర్స్ ఏంటి అని అడిగాడు. ఒక నెంబర్ ఇచ్చారు 460, ఇంకో నెంబర్ ఎంత అంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్స్తో చెయ్యి. దీన్ని తీసుకుని చేస్తానంటే వరస్ట్ మీద ఆప్షన్స్తో చేసాను. ఆప్షన్స్తో చెయ్యి. ఇంకో నెంబర్ తీసుకో ఫస్ట్. కమాన్ నెంబర్. ఒక నెంబర్ 460 అండి, ఇంకో నెంబర్ తీసుకోండి. ఐ చూజ్ 160 ఫస్ట్. 160 చూజ్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు? LCM ఎంత, HCF ఎంత చూడండి ఫస్ట్.
ఎల్సిఎం హెచ్సిఎఫ్ యాడ్ చేసుకోవాలి. హెచ్సిఎఫ్ అంటే ఏం చేద్దాం, డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్ ఇంకా ఎక్కువ ఉంది. 160 దీనికి ఫ్యాక్టర్ ఆఫ్ 460కి కాదు కదా. సో నెక్స్ట్ దీనికి ఉన్న ఫ్యాక్టర్ ఏంటి, 160కి 80 దీనికి ఫ్యాక్టరా కాదు కదా. నెక్స్ట్ 160 ఉన్న ఫ్యాక్టర్ ఏంటి, 40 టేబుల్ 40 ఇది కూడా అవట్లా, 20 తీసుకోవచ్చు. 20 ఈజ్ ద హెచ్సిఎఫ్. ఎలా చెప్పామండి మనం, చూడండి ఎలా చేస్తున్నాం. 160 హెచ్సిఎఫ్ ఎలా చేస్తాం, 160 దీనికి ఫ్యాక్టర్ కాదండి. దీని యొక్క నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటి, 160కి 80 కూడా దీనికి ఫ్యాక్టర్ కాదు. 160 దీనికి ఫ్యాక్టర్ కాదు, 80 ఫ్యాక్టర్ కాదు. నెక్స్ట్ 40 దీనికి ఫ్యాక్టర్ కాదండి. నెక్స్ట్ 20 దీనికి ఫ్యాక్టరే. హెచ్సిఎఫ్ ఎంత అంటే 20. అలా చూస్తూ చెప్పే హెచ్సిఎఫ్ అలా చెప్పాలి అంటే విఎంఆర్ క్లాసెస్ వినాలి. హెచ్సిఎఫ్ ఎంత అంటే 20. ఈ 2 నెంబర్స్కి హెచ్సిఎఫ్ 20. ఇది దీనికి ఫ్యాక్టర్ 20, దీనికి కూడా ఫ్యాక్టర్ హెచ్సిఎఫ్ 20. నెక్స్ట్ ఎల్సిఎం కావాలి. ఎల్సిఎం ఎలా చేద్దామండి, ఎల్సిఎం ఎలా చేద్దాం, లార్జెస్ట్ నెంబర్ తీసుకోండి ఇంటూ మిస్సింగ్ థింగ్స్ రాసుకోవాలి దీంట్లో. అంటే 460/160 కట్ చేస్తే 2 టేబుల్ 8 టైమ్స్, 2 టేబుల్ 23 టైమ్స్. మిస్సింగ్ ఎంత అంటే 8. ఇది ఎల్సిఎం. సో 0 8 6 48 4 8 4 32 4 36. సో ఎల్సిఎం హెచ్సిఎఫ్ యాడ్ చేస్తే నాకు రావాల్సింది 2780, కానీ రాలేదు. ఇది కాదు ఆన్సర్, లీవ్ ఇట్. ఈ నంబర్ కాదండి, ఈ నంబర్ కాదు. చూజ్ అదర్ నంబర్. 460 అండి. 160 తీసుకుంటే ఎక్కువ వచ్చింది. లెట్ us check స్మాల్ నెంబర్స్. 140 I'll take 140. సో మళ్ళీ వన్స్ అగైన్ 140 70 అవ్వదు, ఇక 20 అవుతుందండి. 20 రెండింటికి ఫ్యాక్టరే. 20 దీనికి అవుతుంది, దీనికి అవుతుంది 20. అది హెచ్సిఎఫ్ 20 వచ్చింది. ఇక ఎల్సిఎం ఎలా అండి, 460/140 కట్ చేస్తే 7 23. సో అంటే 460 ఇంటూ 7 6 42 4 7 28 4 32. సో ఈ రెండు యాడ్ చేస్తే మళ్ళీ ఎక్కువే వస్తుంది. కాదు, ఇది కూడా కాదు, తీసేయండి. ఇది కూడా తీసేయండి, ఇది కూడా కాదు. ఇక నెక్స్ట్ 120 తీసుకున్నాను. 120 ఇది దీనికి ఫ్యాక్టరా అంటే 120 టేబుల్లో లేదు. దీని నెక్స్ట్ నెంబర్ 60 అండి. దీనికి ఫ్యాక్టర్ 60 దీనికి ఫ్యాక్టరా 6 టేబుల్లో కాదు. నెక్స్ట్ దీనికి ఉన్న ఫ్యాక్టర్ 30 దీనికి ఫ్యాక్టరా కాదు. నెక్స్ట్ 20 హెచ్సిఎఫ్ అయితే 20 ఉందండి. హెచ్సిఎఫ్ అయితే 20 ఉంది 120 తీసుకుంటే. ఇక ఎల్సిఎం తీసుకోండి. 460/120. ఓకే, 2 టేబుల్ 6 టైమ్స్, 2 టేబుల్ 23 టైమ్స్. మిస్సింగ్ ఏంటంటే 6. సో 460 ఇంటూ 6 అండి. లార్జెస్ట్ నెంబర్ ఇంటూ మిస్సింగ్ థింగ్స్ రాసుకోవాలి. 6 6 36 24 3 27 అయిపోయింది. సో ఎల్సిఎం ఎంత అంటే 2760, హెచ్సిఎఫ్ ఎంత అంటే 20. ఈ రెండు యాడ్ చేస్తే నాకు 2780 వచ్చింది. ఎస్ ఆర్ నో, దట్స్ ఆల్. వచ్చేసింది. ఇగో ఇది ఫెయిల్ అయింది, ఇదే ఆన్సర్, అయిపోయింది. 120. సార్ ఇది కూడా చెక్ చేశారండి, నాకు అవసరంలా, ఎందుకు ఇంకా అవసరంలా, ఇట్లా చెక్ చేశారు. ఓకే, చెక్ చేస్తాను. ఎల్సిఎం ఎంత 280 ఈజ్ 138 ఇంటూ జీసీడీ ఎంత 20. ఇగో 138 2s ఎంత అంటే 278. సరిపోయింది. ఎల్సిఎం ఎంత 2760 అండి. ఎల్సిఎం 2760. ఎల్సిఎం ఈజ్ 138 టైమ్స్ ఆఫ్ 20. యా, సరిపోయింది. ఎస్ ఆర్ నో. I'll have you question number 29. I'll have you. A monkey and a donkey took a part in a race. ఒక రేస్ పెట్టుకున్నారు. మంకీ డాంకీ ఒక రేస్ పెట్టుకున్నారు. The monkey runs at a speed of 6 km/h, but the donkey start running in the opposite direction. మంకీ అనేది 6 km/h వెళ్ళిందండి మంకీ. ఇక డాంకీ అయితేనేమో రివర్స్ ఆపోజిట్లో వెళ్తుంది. స్పీడ్ ఎంత అంటే 1 meter per second. 1 meter per second ఈ స్పీడ్లో వెళ్తుంది. ఓకే, వాట్ విల్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఆఫ్టర్ 5 minutes? ఇలా ఒక 5 minutes ఇది వెళ్ళింది, ఇది ఒక 5 minutes వెళ్ళింది. వాటి మధ్యలో గ్యాప్ ఎంత అన్నాడు. ఓకే, ఒక 5 minutes తర్వాత వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దామ్, అది క్వశ్చన్. ఓకే, ఫస్ట్ పాయింట్ ఆల్ ఆఫ్ యూ. ఇది 6, ఇది km/h, ఇది m/s అలా వద్దండి. ఆప్షన్స్ అన్ని దేంట్లో ఉన్నాయి, మీటర్స్లో ఉన్నాయి. సో m/s మాట్లాడదాం. ఇది కూడా m/s మార్చండి. km/hని m/s మార్చాలంటే ఏం చేయాలి, km/hని m/s మార్చాలంటే ఇంటూ 5/18. సో ఇంటూ 5/18 చేస్తున్నాను, ఎందుకంటే మారుస్తున్నాను ఇక్కడ. 6 టేబుల్ 3 టైమ్స్ 5/3 అంటే 1 2/3. స్పీడ్ ఎంత అంటే
మంకీ స్పీడ్ 1/2/3 ఒక 1/2/3 మీటర్స్ వెళ్తుంది ఒక సెకండ్లో. ఇది ఒక సెకండ్లో 1 మీటర్ వెళ్తుందండి, 1 మీటర్ వెళ్తుంది. ఓకే, సో రెండు కలిస్తే రిలేటివ్ స్పీడ్ ఎంత అంటే ఇది ఒక సెకండ్లో ఇటు 1/2/3 అటు 1 వెళ్ళిందండి. రెండు కలిస్తే ఒక సెకండ్లో ఎంత వెళ్తాయి అంటే 2/3 మీటర్స్ వెళ్తున్నాయి ఒక సెకండ్లో అండి. ఎస్ఆర్నో రిలేటివ్ స్పీడ్. మొత్తం మీద టైం ఇచ్చారు ఒక 5 మినిట్స్ అండి. 5 మినిట్స్లో వాటి మధ్య గ్యాప్ ఎంత అన్నాడు. 5 మినిట్స్ అంటే ఎన్ని సెకండ్స్ చెప్పండి? 5 మినిట్స్ అంటే ఇది సెకండ్స్లో ఉందిగా, ఇది కూడా సెకండ్లో రాయండి. 5 మినిట్స్ అంటే 5/60 3. ఎంత డిస్టెన్స్ వెళ్తారు? డిస్టెన్స్ స్పీడ్ ఇంటూ టైం. సో 3 2 6 + 2 8/3 × 300. సో 800 మీటర్స్ వెళ్తారండి. సో ఆన్సర్ ఆఫ్ యూ 800 మీటర్స్. క్లియర్? సో డియర్ స్టూడెంట్స్, ఇవి చాలా ఇంపార్టెంట్ క్లాసెస్ ఇవాళ నుంచి. సో ఎవరైనా మీరేం చేస్తారంటే మీ ఫ్రెండ్స్కి కొంత షేర్ చేయండి. ఇవి ఫ్రీగా యూట్యూబ్లో ఇస్తున్న క్లాసెస్, ఫ్రీగా యూట్యూబ్లో ఇస్తున్నాం. సో ఏం చేస్తామంటే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే, క్లాస్ విన్న తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ రఫీ, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ యువర్ విఎమా. లవ్ యూ ఆల్. బాయ్. థ్యాంక్ యూ.